కరీంనగర్లో వైరల్ ఫీవర్స్ ఆందోళన కలిగిస్తున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ జ్వరాలు వణికిస్తున్నాయి. జ్వరం నొప్పులతో ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. కొన్ని చోట్ల ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురు జ్వరంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరీంనగర్ నగరంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. కలుషిత నీరు, ఆహారం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. జిల్లా ఆసుపత్రితో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ప్రతిరోజు పెద్ద ఎత్తున జ్వరంతో బాధపడుతున్న వారు క్యూ కడుతున్నారు. ప్రతిరోజు అవుట్ పేషెంట్ల సంఖ్య 500 నుంచి 1300 వరకు ఉంటుంది. ఇంట్లో ఒకరితో మొదలైన జ్వరం మిగతా కుటుంబ సభ్యులకు విస్తరిస్తోంది. జ్వరంతో పాటు వాంతులు, విరోచనాలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరుతున్నారు. వానాకాల నేపథ్యంలో వాతావరణ మార్పులతో ఎక్కువగా వ్యాధుల బారిన పడుతున్నారు. దోమల వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో డెంగ్యూ, చికెన్ గునియా లాంటి విషజ్వరాలు వ్యాపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా జనవరి నుంచి ఆగస్టు 15 వరకు సుమారు 90 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా పిల్లలు ఈ డెంగ్యూ బారిన పడుతున్నారు. దీంతో పిల్లలు జ్వరాల బారిన పడితే వెంటనే పరీక్షలు చేయించాలని వైద్యులు సూచిస్తున్నారు. విషజ్వరాల బారిన పడకుండా నిపుణులు, వైద్యులు తగిన జాగ్రత్తలు సూచిస్తున్నారు. ఇంటితో పాటు పరిసర ప్రాంతాల్లో నీరు నిలవకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పనికిరాని పాత సామాన్లు, ప్లాస్టిక్ వస్తువులు, టైర్లు, తొట్లలో నీరు నిలవ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. దోమలు కుట్టకుండా దోమతెరలు వాడటంతో పాటు ఇతర జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.